మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ నాయకులు దుబ్బాకలో డిపాజిట్ కూడా దక్కదనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో రోజుకొక కొత్త నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. ముఖ్యంగా గత కొంతకాలం గోబల్స్ ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా అబద్దాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించుకోవాలని వారు చేసేటువంటి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ మేము గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. వారు చెప్తున్నటువంటి పెన్షన్లలో 1600 ఇస్తున్నామని, కేసీఆర్ కిట్లో 6000 రూపాయలు ఇస్తున్నామని, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయితే అది గజ్వేల్కి పోయిందని, పాలిటెక్నిక్ కాలేజ్ ఏదో శాంక్షన్ అయితే సిద్దిపేటకు పోయిందని ఒక అబద్దాల పునాదుల మీద అవాస్తవాలను గోబల్స్ ను ప్రచారం చేస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము చాలా గట్టిగా తిప్పికొట్టి, మీరు వాస్తవాలుంటే రండి, బస్టాండ్ దగ్గరనే కూర్చొని మాట్లాడదాం, ప్రజల మధ్య మాట్లాడదామంటే డిఫెన్స్ లో పడిపోయినారు. దాంతోపాటు గత 3-4 రోజులుగా మీరు చూస్తూ ఉంటే బీజేపీకి చెందినటువంటి గ్రామ శాఖలు ఒక్కటొక్కటిగా ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఒక దౌలతాబాద్ మండలంలో 6 గ్రామాలకు చెందిన బీజేపీ గ్రామ శాఖలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాయి. అదేవిధంగా ఈరోజు బీజేపీ మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు, గతంలో ఐలయ్య గారు, వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. తోగుట మండలంలో హనుమంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి వారితో పాటు చాలా మంది రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో బీజేపీ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లి అసలు గ్రామాలే బీజేపీ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది, తిరగడానికి కార్యకర్తలు కూడా దొరకని పరిస్థితి ఉంది. నామినేషన్ వేసుకుంటే కరీంనగర్ నుంచి కిరాయి కార్యకర్తలను, పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తెచ్చుకొని నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దుబ్బాకలో బీజేపీది. సో వాళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈ యొక్క నాటకాలకు వాళ్ళు తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు నాకు కూడా ఉదయం నుంచి ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని, టీవీల్లో వస్తున్న దాన్ని చూసి 8 చోట్ల నిజంగానే రైడ్ అయిందేమో అనుకున్నా. ఇందాక ఒక అరగంట క్రితం పోలీస్ కమిషనర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ విజువల్ చూస్తే అర్థమైంది 3 చోట్ల రైడ్ అయిందని చెప్పి వచ్చింది. నేను ఈరోజంతా చేగుంట మండలంలో మిర్దొడ్డి నుంచి వెళ్లి అక్కడ పర్యటిస్తూ ఉంటే 3 చోట్ల రైడ్ అయిందని అన్నారు. ఉదయం మధ్యాహ్నం పూట మా రాజేంద్ర గారు చైర్మన్ గారు మాట్లాడి మా ఇంట్లో రైడ్ అవుతుంది సార్ అని అన్నారు. అంటే మరి చూసుకోవెళ్ళి అని చెప్పిన నేను. సో ఇప్పుడు నేను చేగుంటలో కూడా వస్తా ఉంటే అక్కడ ఇబ్రాహీంపూర్ గ్రామానికి చెందినటువంటి నారాయణ రెడ్డి మాజీ కోఆపరేటివ్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి ఇంటి మీద కూడా ఈరోజు రైడ్ అయింది. అక్కడ బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇస్తే చేగుంట మండలం ఇబ్రాహీంపూర్ గ్రామంలో నారాయణ రెడ్డి అనేటువంటి మా మాజీ కోఆపరేటివ్ చైర్మన్ ఇంటి మీద కూడా ఈరోజు పోలీసులు రైడ్ చేసినారు. మేము అక్కడ సహకరించినాం. మా మున్సిపల్ చైర్మన్ రాజ్నర్స్ గారు, సిద్దిపేట చైర్మన్ గారి మీద మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన ఇంట్లో లేనప్పుడు, వాళ్ళ ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో కూడా అక్కడ కూడా పోలీసులు రైడ్ చేసి ఇల్లు పూర్తిగా కూడా చెక్ చేస్తే కూడా మేము ఇక్కడ మా రాజేంద్ర గారి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించి దాదాపు గంటన్నర సేపు వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మీరు చూస్తే 2 చోట్ల బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుల మీద రైడ్ అయింది, 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన కూడా రైడ్ అయింది. అందులో ఒకరు నాకు ప్రధానమైనటువంటి అనుచరుడు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, ప్రథమ పౌరుడు ఇంటి మీద కూడా రైడ్ అయింది. ఈ చేగుంట మండలం ఇబ్రాహీంపూర్లో నారాయణ రెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయింది. ఇప్పుడు నేను వస్తుంటే కూడా భూంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మా ఎంపీ గారి కారు, నా కారు కూడా చెక్ చేసినారు. మొన్న కూడా తొగట మండలంలో నా కారు చెక్ చేసినారు. మా అభ్యర్థి సుజాత గారి కారు కూడా చెక్ చేసినారు. సో ఎన్నికల్లో సమయంలో అధికారులు, పోలీసులు తమ యొక్క విధి నిర్వహణ వారు చేస్తారు. అభ్యర్థులుగా, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా, బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా పోలీసులకు, అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు నేను చూశాను.
పోలీస్ అధికారులు చెప్పినారు క్లియర్గా ఏం చెప్తున్నారు, మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తే మాకు డబ్బులు దొరికినాయి, మా దగ్గర మొత్తం వీడియో ఫుటేజ్ ఉంది, ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా చేసి మేము ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా అడిగితే ఈ డబ్బులు రఘునందన్ రావు గారికి సంబంధించిన డబ్బులు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం కొద్దిగా ఇవ్వమని చెప్పినారని చెప్పి పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్పినటువంటి వీడియో కూడా విడుదలైంది. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, పోలీస్ అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి. మీరు నేను ఆర్ఓ గారిని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతా ఉన్నా, వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడి మా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడే పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి ఏమర్థమవుతా ఉంది, స్పష్టంగా ఎవరింట్లోనైతే డబ్బులు దొరికినాయో ఆ సోదా చేసేదంతా కూడా వీడియో చిత్రీకరించాం. సోదా చేసిన తర్వాత కూడా ఆ డబ్బులు దొరికిన ఇంటి యజమానిని ప్రశ్నిస్తే అతను ఈ డబ్బులు రఘునందన్ రావు గారి అని, ఈ డబ్బులు దుబ్బాక ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం కొద్దిగా ఇవ్వమని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పారని స్పష్టంగా అతను చెప్పినట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఆ వీడియో ప్రజల ముందు పెడితే స్పష్టత వస్తుంది కదా, ఎందుకు ఇంత నాటకం. ఇప్పుడు డబ్బులు దొరికితే తేలుగుట్టిన దొంగల్లాగా సపడేకు ఉండాల్సింది పోయి ఇంకా నోరు పెంచుకొని దొంగతనం చేసిన దొంగనే దొంగ అని గట్టిగా అరిచినట్టుగా ఇవాళ బీజేపీ నాయకుల ప్రవర్తన ఉంది. ఇది ఎంత మేరకు ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఎన్నికల్లో గెలుస్తాం ఓడతాం, ఎవరికి కూడా పదవులు శాశ్వతం కాదు. కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు చెప్పాలి, మీ పార్టీ విధానాలు చెప్పండి, మీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి. కానీ మీరు మొదటి నుంచి కూడా మీ ధోరణి ఎట్లా ఉంది, చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పడం, జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పడం, అభూత కల్పనలు సృష్టించడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం, ప్రజల్లో లేని అనుమానాలు సృష్టించడం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం నిన్న మొన్నటిదాకా కూడా చేసినారు. దాన్ని మేము గట్టిగా సవాల్ వేసి రండి మాట్లాడదాం, ఆధారాలతో రండి అనంటే మీరు మీ దగ్గర సమాధానం లేక దాటవేసినారు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. సో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, ఏదో రకంగా రాజకీయంగా సానుభూతి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఏం జరిగింది ఈరోజు, 4 చోట్ల రైడ్ అయింది, 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో జరిగింది, 2 చోట్ల బీజేపీ నాయకుల ఇళ్లలో జరిగింది. సో డబ్బులు దొరికినాయి, అది దానికి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్నారు, సాక్ష్యం ఉంది, పంచులు ఉన్నారని పోలీస్ అధికారుల ప్రెస్ మీట్ ఇప్పుడే చూశాను. నేను వాస్తవానికి నేను ఇప్పటిదాకా పర్యటనలో ఉండి పర్యటన ముగించుకొని వస్తా ఉంటే కారులో చూడడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే స్పష్టంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఇవాళ ఉల్టా మళ్ళీ వాళ్లే ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా కరెక్ట్. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మొన్నటి సవాల్కు ముఖం చెల్లక దాని నుంచి దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేయడం, నిన్న మొన్నటి దాకా డిఫెన్స్ లో పడ్డారనేటువంటి దాని నుంచి ఏదో బయటకు వచ్చి ఫేస్ సేవింగ్ కోసం చేసేటువంటి ప్రయత్నం. సో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది బీజేపీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కదు. పోయిన ఎన్నికల్లో కూడా డిపాజిట్ పోయింది బీజేపీది, అంతకుముందు కూడా డిపాజిట్ పోయింది. దుబ్బాకలో వరుసగా 2 సార్లు ఇప్పటికే డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో ఈసారి కూడా డిపాజిట్ పోతుంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుమించి ఏముంది, మీరే చూసుంటారు మీడియాలో. మొన్న 2 డేస్ బ్యాక్ నేను దౌలతాబాద్ మండలం పోయినా, అక్కడ మొత్తం బీజేపీ 5-6 గ్రామాలకు చెందినటువంటి శాఖలే వచ్చి బీజేపీలో చేరినారు. రాయపోల్లో బీజేపీ నాయకురాలు బాలలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. నేను చెప్పడం కాదు, మీ బీజేపీ నాయకుడు కమలాకర్ రెడ్డి గారు చెప్పినారు. మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పినారు, కమలాకర్ రెడ్డి గారు, ఐలయ్య గారు, ఇవాళ బీజేపీలో చేరిన నరసింహారెడ్డి గారు ఏం చెప్తున్నారు, బీజేపీ అభ్యర్థి కనీసం కార్యకర్తల్ని ఏ రోజు పట్టించుకోలేదు. గతంలో చనిపోయినటువంటి దళిత మోర్చా నాయకుడికి మేము సహాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా సాయం చేయనటువంటి పరిస్థితిని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ ఒక మీటింగ్ లో ఐలయ్య గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇంతమంది కార్యకర్తలకు సాయం చేస్తామని చేయలేరు. ఈరోజు బీజేపీ కార్యకర్తలకే బీజేపీ అభ్యర్థి మీద పార్టీ మీద విశ్వాసం లేదు కనుకనే మేమందరం కూడా బీజేపీని వీడుతున్నామని ఈరోజు మిరుదొడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ కూడా వారు కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. సో బీజేపీ కార్యకర్తలకే మీ అభ్యర్థి మీద విశ్వాసం లేదు. బీజేపీ గ్రామ శాఖలు, బీజేపీ మండల శాఖలే ఓపెన్ గా మీ అభ్యర్థిని క్రిటిసైజ్ చేస్తూ
ఆయన ఏ రకంగా మాట తప్పిండు, ఏ రకంగా ఉన్నాడనేటువంటి చెప్తుంది. వాస్తవానికి బీజేపీలో పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి బీజేపీ జెండా మోసినారో వారంతా కూడా ఇలా బీజేపీకి దూరమైంది. ఏ మండలం చూసినా తొగట మండలంలో చూడండి, వారు బీజేపీ హనుమంత్ రెడ్డి గారితో పాటు ఆయన ఇంటి పేరే బీజేపీ హనుమంత్ రెడ్డి. ఆయన 20 ఏళ్లు పుట్టుకతోనే బీజేపీతో పనిచేసి ఆయన ఇంటి పేరే బీజేపీ హనుమంత్ రెడ్డి పిలుస్తారు. అటువంటి కార్యకర్త వందలాది మందితో వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. అదేవిధంగా ఇలా బీజేపీ చెందిన నరసింహారెడ్డి మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మొన్న కమలాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ రాయపోల్లో చేరినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, తొగుటలు ఈ రోజు చేగుంటలో కూడా బీజేపీ నాయకులు గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూడా దాదాపు 100 మంది యువకులు చేగుంటలో బీజేపీకి రాజీనామా చేసి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో గ్రామాలు కాలవుతున్నాయి. బీజేపీ శ్రేణులకు బీజేపీ అభ్యర్థి మీద బీజేపీ నాయకత్వం మీద విశ్వాసం తగ్గిపోయి వారంతా బయటకు పోతున్నటువంటి క్రమంలో ఒక దింపుడు గల్లం ఆశలాగా ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నంగా మేము చూడొచ్చు. ఒక గోబల్స్ ప్రచారం, వాళ్ళు ఏం మారలే. మొన్నటిదాకానేమో అభివృద్ధిలో మా వాటా ఉంది, నిధుల్లో మా వాటా ఉంది అనేటువంటి గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. దాన్ని మేము గట్టిగా తిప్పికొడితే ఈరోజు పోలీస్ అధికారుల మీద కూడా 8 చోట్ల రైడ్ అయిందని, జరిగింది ఏందనేది ఇలా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే కానీ నాకు కూడా తెలియలేదు. వాస్తవం నేను ప్రచారంలో ఉంది, 2 చోట్లనే అయింది. కానీ పొద్దున్న నుంచి ఏం ప్రచారం జరిపినారు సోషల్ మీడియాలో, టీవీల్లో 8 చోట్ల బీజేపీ అభ్యర్థి మీద ఏకకాలంలో దాడి జరుగుతుందన్నట్టుగా, ఏదో జరిగిపోతుందనో ఉద్దేశపూర్వకంగా ఏదో జరుగుతుందనేటువంటి ఒక అభూతమైనటువంటి కల్పన ఉదయం నుంచి కూడా కల్పించారు. వాస్తవం ఏం జరిగింది? టీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 నేతల ఇండ్ల మీద రైడ్ జరిగింది, బీజేపీకి చెందిన 2 నేతల ఇంటి మీద రైడ్ జరిగింది. వీళ్ళేమో సహకరించారు, మీరేమో డబ్బులు దొరికినాయి కనుక మొన్న ఆల్రెడీ 40 లక్షలు దొరికినాయి, రెడ్ హ్యాండెడ్ గా 40 లక్షలు దొరికి కేసు అయింది. రెండోసారి డబ్బులు దొరికితే ఆయనతో ఇజ్జత్ పోతుందని చెప్పి మీరే గాయకెత్తుకొని గతర చేసినట్టు చేసి దొంగతనం చేసిన దొంగ జనంలో పడి ఉరికినట్టుగా ఇలా బీజేపీ నాయకుల ప్రవర్తన ఉన్నది. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. అంటే మీ గోబల్స్ ప్రచారం ఆగలేదు. మొన్నటిదాకా అభివృద్ధిలో మా వాటా ఇంత అంత అని ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కూడా 2 చోట్ల రైడ్ అయితే 8 చోట్ల రైడ్ అయింది అనేటువంటి గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియో కెమెరా ఫుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మొత్తం పంచులు సాక్ష్యాలతో సహా జరిగిందని పోలీసు అధికారులు చెప్తుంటే ఇదేదో పోలీసులే డబ్బులు పెట్టిందనేటువంటి ఒక ఉల్టా మీరే ప్రచారం చేసేటువంటి ఒక దిగజారు రాజకీయాలు పాల్పడతా ఉన్నారు. సో వాళ్లే అట్లా చేస్తే మరొక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంమంత్రి గారు గాని, అదేవిధంగా ఒక ఎంపీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ట్రాప్ లో పడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మీరు చాలా హుందాగా ఉండాలి, మీరు గౌరవప్రదంగా ఉండాలి. ఒక జాతీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఏమైంది? డబ్బు దొరికింది, దొరికిన ఇంటి యజమాని ఈ డబ్బు పలాని రఘునందన్ రావు గారి బీజేపీ అభ్యర్థి కోసం దుబ్బాకలో ఖర్చు పెట్టడానికి ఈ డబ్బు వచ్చిందని ఆయన్నే కన్ఫెస్ చేసినారు, వీడియో ఫుటేజ్ ఉందని పోలీసు అధికారులు చెప్పినారు. ఇప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్నాడని కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో విన్నాను నేను. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంట్లోకి వెళ్లిన వీడియో ఉంది, ఇంట్లో డబ్బులు దొరికింది, వారు కన్ఫెస్ చేసినారు. ఆ ఇంటి యజమాని ఈ డబ్బులు రఘునందన్ రావు గారివి, బీజేపీ పార్టీకి సంబంధించినవి, ఖర్చు పెట్టమని వచ్చిన డబ్బులు. ఇప్పుడు మరి మీరు ఏం చెప్తారు దీనికి? ఇంకా అంటే మీ ఉద్దేశం ఏంది? మేము విచ్చలవిడిగా డబ్బులు పంచుతాం, మేము ఏం చేసినా మమ్మల్ని పట్టుకోవద్దు, మమ్మల్ని చెక్ చేయొద్దు, మా కార్లను చూడొద్దు, మేము అబద్దాల పునాదుల మీద డబ్బు పంచి మేము రాజకీయంగా మేము లబ్ధి పొందాలి అని మేము ఏం చేసినా సరే గాని మమ్మల్ని ఏం అనొద్దు అనేటువంటి ధోరణి ఇవాళ బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. ఇది ఎంత మేరకు సబబు? ప్రజాస్వామ్యానికి ఇది మంచిదేనా? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఈ గోబల్స్ ప్రచారం మీద, అవాస్తవాల మీద రాజకీయంగా లబ్ధి పొందితే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి ఇంత పెద్ద దాంట్లో ఇది మన వ్యవస్థకే మంచిది కాదు. గెలుపు ఓటములు అనేటువంటివి అత్యంత సహజమైనటువంటివి. అది పనితీరును బట్టి ఉంటుంది, పాలసీలను బట్టి ఉంటుంది తప్ప మనం ఈ గోబల్స్ మీద గెలుస్తాం, మేము అవాస్తవాలు చెప్పి గెలుస్తాం, ఎదుటి వారి మీద బురద జల్లి గెలుస్తాం, ఏదో సానుభూతి పొంది గెలుస్తాం. ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని నాటకాలు చేస్తారు వీళ్ళు? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రోజు ఒక దానికి మీరు తెరలేపుతారు. జనరల్ గా ఓడిపోయేటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇలా బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
బీజేపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా మీరు దయచేసి సంయమనం పాటించండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళే అంగిలాగి చింపుకొని ఇగో టీఆర్ఎస్ వాళ్ళు కొట్టిండ్రని అన్నా ఆశ్చర్యం లేదు. అంటే అటువంటి ధోరణి, విపరీత ధోరణులు బీజేపీలో కనబడతా ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్లు బీజేపీలో కనబడతా ఉన్నాయి. సో టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో మీరందరూ చాలా సంయమనంతో ఓపికతో వ్యవహరించండి. వాళ్ళు ఒకవేళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరే తప్పుకోండి. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయండి. అంతే తప్ప మీరెక్కడా నేరుగా వాళ్ళతో గొడవ పడొద్దని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు ఓటమి ఫ్రస్ట్రేషన్ లో ఇవంతా చేస్తా ఉన్నారు. మనం గెలిచేటువంటి పార్టీ కనుక మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకెళ్లండి. ప్రతి మనిషికి చేస్తున్నటువంటి పనులు చెప్పండి. ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు విడమర్చి చెప్పి దీన్ని తిప్పికొట్టాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి సమయంలో మనం మరింత సంయమనంతో ఉండాలని. ఎందుకంటే 100% దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ఎవ్వరికీ అనుమానం లేదు. ఇవాళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. బట్ దేర్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ మూడోసారి డిపాజిట్ పోతుంది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో కనబడతా ఉంది. గతంలో 2 సార్లు పోయింది, మూడోసారి కూడా డిపాజిట్ పోతుంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రేపు కూడా ఇంకా ఇలాంటి నాటకాలు కావచ్చు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లో ఇంకా కొన్ని విపరీతమైనటువంటి చర్యలకు వాళ్ళు దిగేటువంటి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసినాం ఏం చేసిండ్రో, ఇవాళ ఏం చేసిండ్రో చూసినాం. అందువల్ల టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా చాలా సంయమనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్లు. దుబ్బాక ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. అనేక వామపక్ష ఉద్యమాల్లో గాని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి దుబ్బాక ప్రజలు తప్పకుండా మంచి చెడును వేరు చేయగలుగుతారు. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి గోబల్సే ప్రచారం చేసినారు, ఇవే విషయాలు చెప్పినారు. అప్పుడు కూడా ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పినారు. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మనం చేసింది ప్రజలకు చెప్పుదాం, చేయబోయేది ప్రజలకు చెప్పుదాం. వీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను, గోబల్స్ ను కూడా మనం స్పష్టంగా ప్రజలకు వివరించుకుంటూ ముందుకు పోదాం, సంయమనంతో ముందుకు పోదాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది. మనం ఎన్నికల కమిషన్ మీద, అదేవిధంగా అధికారుల మీద పూర్తి నమ్మకంతో మనం పనిచేద్దాం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేసినట్టుంటే మీరు దయచేసి నేరుగా వెళ్ళకండి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయండి, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి, జిల్లా ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేయండి. 100 కు డయల్ చేసి జరిగిన తప్పులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి తప్ప మీరు నేరుగా కన్ఫ్రంటేషన్ కు వెళ్లొద్దని. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఇంకా ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా ఓపికగా సంయమనంగా ఉండాలని చెప్పి శ్రేణులందరినీ కోరుతూ, ఈ విషయాలేవి పట్టించుకోకుండా యథావిధిగా మన ప్రచారాన్ని మనం చేసుకుంటూ పోదాం. ఇవన్నీ బీజేపీకి అలవాటే. వాళ్ళ కార్యకర్తలే నమ్మలేరు కదా. ఎందుకు నిజంగా బీజేపీ కార్యకర్తలు ఇవాళ ఒక మండల పార్టీ అధ్యక్షుడు, ఇవాళ ఒక 3-4 గ్రామాల బీజేపీ శ్రేణులు మిర్దొడ్డి మండలంలో చేరినారు, చేగుంట మండలంలో బీజేపీ శ్రేణులు జరిగినారు. అంటే దాన్ని బట్టి ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ బీజేపీ ఈజ్ లూజింగ్ ద గ్రౌండ్. బీజేపీ కార్యకర్తలకు విశ్వాసం లేదు కనుకనే ఇవాళ గ్రామ స్థాయి, కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా బీజేపీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తొగుట మండలంలో మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీలో చేరినాడు. తెల్లారి అతన్ని మండల బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అంటే ఏ పరిస్థితుల్లో బీజేపీ ఉందో అర్థం చేసుకోండి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ బీజేపీలో చేరితే తెల్లారి పొద్దున అతన్ని మండల బీజేపీ అధ్యక్షుడిగా చేసిండ్రు అంటే వాళ్ళకి ఎంత బలహీనంగా ఉన్నారో, కనీసం ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నారో, ఇవాళ చేరిన ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తెల్లారి వరకే మండల బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే దాన్ని బట్టి వారి పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ఈ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు దిగుతా ఉన్నారు. సో లెటస్ మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులం సంయమనంతో ముందుకు పోదాం. గెలుపు టీఆర్ఎస్ ది, విజయం మనదే కనుక ఈ ట్రాప్ లో మనం పడద్దు. ఇదేది కూడా మీరు పట్టించుకోకుండా మన ప్రచారాన్ని మనం యథావిధిగా మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళండి, ప్రజలకు చెప్పండి. మన ప్రచారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ముందుకు పోదాం. ఖచ్చితంగా 2 పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తూ మనం పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించే దిశగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు కదలాలి. తప్పకుండా సాధిస్తాం. థ్యాంక్ యూ.